భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదిలో అక్రమార్కులు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు సైతం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. వచ్చినాక క్వారీలకు బొమ్మన్నారు. అటు పెట్టిరు లైన్, ఇటు పెట్టిరు. రాత్రి 8 గంటలకు లోడ్లు చేసారు. లోడ్లు చేసినాక ఇంతకుముందు 1500 తీసుకునేది కంటే మీరు 4000 అయితే తీసుకోండి, లేకపోతే లేదు, మీరు పక్కకు పెట్టండి బండ్లు అన్నారు. ఆ 4000 ఇచ్చినాం. మళ్ళీ జేసీబీ కార్డు వందిచ్చినాం. మళ్ళీ కాంటా కార్డు వందిచ్చినాం. వాళ్ళ తాడుగట్టే వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చినాం. గ్రామ పంచాయతీ 1000 ఇచ్చినాం. అన్ని అయినాక రాత్రి 8 గంటలకు వచ్చినాక ఇటు ఆపిరు. రాత్రి నుంచి ఇప్పటివరకు మాకు భోజనం లేదు. ఆ ఊర్లో నీళ్ళతో పట్టుకొని తాగుతున్నాం. ఇంతవరకు ఆ కాంట్రాక్టర్ అంటే స్పందన లేడు. ఈ ఊరిలో బండ్లు ఆపి మా రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. మా బండ్లు పోనీయమని వాళ్ళు ఆపుతున్నారు. మాకు 24 గంటలు దాటిపోయింది ఇంతవరకు భోజనం లేక. మరి మీ లారీలు అంతా ఎడిపోవాలి. నిన్న 200 లారీలు చేసిర్రు. 8 లక్షల రూపాయలు దొబ్బిరు. ఇంతవరకు మా బండ్ల కాడికి వచ్చిన కాంట్రాక్టర్ లేడు, సూపర్వైజర్ లేడు. నా పేరు సంజీవ్ రెడ్డి, వరంగల్. మొన్న నైట్ మా ఓనర్ గారు 6000 రూపాయలు ఇచ్చి ఇక్కడి క్వారీకి లోడింగ్ అని పంపించాడు. నేను ఇంకా దగ్గర 50 లారీలు వెనకమరలోనే ఉన్నాను. వాళ్ళు లోడింగ్ ఏదో 4000 రూపాయలు అడుగుతున్నారు వాళ్ళు. సరే, 4000 రూపాయలు అనేది ఇవ్వకపోవడం అనేది లోడింగ్ అయిన తర్వాత వాళ్ళు అడగడము అది డిస్టర్బ్ చేస్తున్నారు. కానీ కావాల్సింది ఏంటంటే ఈ రోజు కూడా క్వాంటిటీ పెట్టాడు. ఇప్పుడు ఇక్కడే 200 లారీలు ఉన్నాయి. ఈ రోజు కూడా 100 లారీల క్వాంటిటీ పెట్టాడు. ఎందుకు పెడుతున్నారు వాళ్ళు క్వాంటిటీ? మీ మీడియా మిత్రులను కోరుకునేది ఒకటే, మీరు దయచేసి వాళ్ళ కాంట్రాక్టర్ను కానీ టీఎస్ఎండీసీలను కూర్చోబెట్టి ఈ క్వాంటిటీ లారీలు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు క్వాంటిటీ పెడుతున్నారు, ఎందుకు డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు? ఇంతకుముందు పెద్ద మంది చెప్పినట్టుగా పిల్లలు ఎక్కడో హైదరాబాద్, వరంగల్, నల్గొండ నుంచి మేము ఇక్కడికి వచ్చి 3 రోజులు 4 రోజులు ఇక్కడనే బట్టలు పట్టుకుని రోగాలు వస్తూ ఉంటాయి. మేము ఇక్కడ పడిసి వస్తున్నాం. కానీ మమ్మల్ని ఇంతవరకు పట్టించుకున్నాం నాదు లేడు. టీఎస్ఎండీసీ పీఓ గారికి 100 సార్లు ఫోన్ చేసినా కూడా 10 డ్రైవర్లతో ఫోన్ చేయించినా కూడా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. దయచేసి మీరు అందరు కలిసి కొంచెం దానికి ఎక్కువ మొత్తాన్ని సపోర్ట్ చేసి మాకు లారీ డ్రైవర్ల తరఫున, ఓనర్ల తరఫున సపోర్ట్ చేసి మాకు కొంచెం సహకారం చేయాలని కోరుచున్నాం. మేము అయితే గవర్నమెంట్ డీడీ తీసిన తర్వాత ఫస్ట్ 1500 తీసుకున్నారు లోడింగ్కి. తర్వాత పెంచుకుంటే ఇలా 4200 తీసుకున్నారు. 4200 ఏంటంటే మీ ఎటువైతే బండి పక్కన పెట్టాలని బెదిరిస్తున్నారు. శనరాయిగూడెం కానీ కోడిముత్తగూడెం కానీ ఈ రెండు. ఒక కారు వేసుకొని అలా కూర్చుంటారు. దానికి కావాలంటే మీకు సాధ్యం కావాలంటే మేము ఫోన్ పే చేసిన డబ్బులు, ఆ డబ్బులు కూడా చూపిస్తాం. చూపిస్తాం. ఇళ్ళకాడ నుంచి మా కొట్టాం ఫోన్ నెంబర్ మా ఓనర్లు. నిన్న నుంచి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ ఊరోళ్ళతోనే సమస్య మార్చుకోవాలా. ఊరోళ్ళతోనే ఏదో మంచిగా చెప్పడం మాట్లాడుకుని వాడు 4 ఏళ్ళు ఇక్కడ వచ్చేసి ఊరోళ్ళతో మాట్లాడుకుని ఈ డ్రైవర్లు తిప్పలు పెట్టుకుని ఉండాలి. మేము ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలకి నైట్ 10 వస్తామని చెప్పుకొని వస్తాను. ఇంతవరకు పోతే మా పిల్లలకు స్కూల్కి పోకుండా ఏం లేకుండా మేము ఎన్నో తిప్పలు పడతాను. తిండి లేదు, తిప్పల లేదు. ఇగో హాస్పిటల్ చూడు, మేము ఎన్నో రోగాలతో మేము కూడా తెచ్చినాం. కాబట్టి ఆ శారీ రమ్మంటే ఆయన రాడు, ఏళ్ళు రారు. ఇందాక ఎవరు డీడీలు తీసేయని వచ్చిండు. నాది ఏం లేదంటే నేను ఉద్యోగస్తున్నే. కాబట్టి